రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాదులు విచ్చేయగా తెలుగుదేశం పార్టీ నుంచి మార్కెట్ కమిటీకి ఎన్నిక కాబడిన తెలుగు తమ్ముళ్లతో మాజీ ఎమ్మెల్యే వర్మ బైక్ ర్యాలీగా మార్కెట్ కమిటీకి విచ్చేశారు. నూతన పాలకవర్గ సభ్యులచే మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కూటమి పార్టీలో అందరి సలహాలు తీసుకొని మార్కెట్ కమిటీను అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. పిఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎంతమంది పోటీ పడినా అంకిత భావంతో పనిచేసిన వారికి పదవి దక్కుతుందనడానికి వాకపల్లి దేవి సూర్యప్రకాష్ నిదర్శనమని అన్నారు. జనసేన పార్టీ అంటే కుల పార్టీ కాదని ఒక దళిత మహిళా కౌలు రైతును ఈ పదవి వరించిందన్నారు. వైస్ చైర్మన్గా గాది రాజుబాబు, డైరెక్టర్స్గా నూతాటి ప్రకాష్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు వందలాదిగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తదితరులు పాల్గొన్నారు. వచ్చింది కారణం ఏంటంటే అటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, 3 పార్టీ కలయిక వల్ల ఈ రోజు పదవులు ఇక్కడ వచ్చినాయి. అందుచేత మనం కూటమి ప్రభుత్వానికి చెడు తీసుకురాకుండా కమిటీ అందరూ కూడా కలిసికట్టుగా రైతుకు ముందుగా దండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మరి మార్కెట్ యార్డ్ ఆఫీసర్స్ కి ఇక్కడ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ మీలో ముందుగా ఒక నిబద్ధత, మీలో మనం కలిసి పనిచేసుకోవాలనే మనస్తత్వం ఒక్కొక్కరికి రావాలి. మనం చేసే కార్యక్రమం ఈరోజు విజయం సాధించాం కాబట్టి మనం ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం. ఆ విజయం ఎలా సాధించామంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి కూటమిలో మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఓట్లు అడిగాం. అభ్యర్థులు, వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం. మనందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే పార్టీలో మన అధినేతలు ఆలోచించి ఈ విధంగా మనం కలిసికట్టుగా వెళ్ళగలిగితే ముందుకి ప్రజలు మనం ఆదరిస్తారు, రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం. ప్రతి ఒక్కరికి మనం, ప్రతి కుటుంబానికి సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాలని తపనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాల్ని మనం క్షేత్రస్థాయిలో నిలబెట్టుకోవాలి. మీరందరూ కూడా ఇందాక నేను కారు దిగినప్పుడు నుంచి చూస్తున్నాను, ఈ ఆవేశం దేనికి సరిపోదు. ప్రజలు మన ఎంతో ఆవేశంతో, ఎంతో ఆసక్తిగా, మన పైన ఒక నమ్మకంతో అద్భుతమైన విజయం మనకి అందించారు. పవన్ కళ్యాణ్ గారిని 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఉత్తర్వులు సంఖ్య 334 తేదీ 26/5/2025 గోరు రాజాబాబు ఆంజనేయులు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యులకు ఉపధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించుతూ రైతులు మరియు వర్తకులకు ఈ వ్యవసాయ మార్కెట్ల చట్టం 1966 ప్రకారము ఈ నేను పిఠాపురము వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గం సభ్యులుగా పదవి బాధ్యతలు స్వీకరించు రైతులు మరియు వర్తకులకు ఈ వ్యవసాయ మార్కెట్ల చట్టం 1966 అనుసరించి ప్రభుత్వ దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నాకు ఈ బాధ్యత అప్పుడు చెప్పిన మా ఎస్వీసీ వర్మ గారికి
ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ బాధ్యత నాకు అప్పచెప్పినందుకు వరం గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వంలో నాకు డైరెక్టర్ పదవి ఇచ్చినటువంటి వరం గారు ఆదేశాల మేరకు ఈ మార్కెట్ యార్డ్కి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో 5 సంవత్సరాల వైసీపీ పరిపాలన ప్రజలు తిప్పికొట్టారు, ఇంటికి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఒక పండుగ వాతావరణంలో ఉదయం నుంచి మా వీర మహిళలు ముగ్గులు పోటీలు, ముగ్గులు కార్యక్రమాలు వేసి కూటమిని ఏ విధంగా విజయం సాధించుకోగలిగామో, ఏ విధంగా కష్టపడి కూటమిని నిలబెట్టామో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మరొక్కసారి ప్రజలు గుర్తు చేసే విధంగా ఒక అద్భుతమైన ముగ్గులతో సందేశం ఇవ్వడానికి సోషల్ మీడియాని ఒక వేదిక ఉపయోగించుకుని ప్రతి ఒక్కరిని కూడా దాంట్లో పాల్గొనమని కోవడం జరిగింది. సాయంత్రం దీపాలంకరణ జరిగిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం, టపాకాయలు పేల్చుకుని దీపావళిలాగా మరొకసారి ప్రతి ఇంట్లో ఆ వెలుగు నింపే విధంగా ఒక నూతన ఉత్సాహంతో సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా చక్కటి కార్యక్రమాలు మనందరం కలిసికట్టుగా చేసుకోవాలనే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఈ 2 కార్యక్రమాలను ఈరోజు చెప్పారు. ఇది సోషల్ మీడియా క్యాంపెయిన్గా ఉపయోగించుకుని ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ, కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం చేస్తారు. అదే తారీఖుని ఏం చూడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎంత దూరమైందో, ప్రణాళికబద్ధం లేకుండా ఏ విధంగా ఆలోచిస్తారో మీకు అర్థమవుతుంది. సంవత్సరం కాలంలో ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి సూచనలతో అనేక కార్యక్రమాలు చేసుకుంటే రోజు ముందుకు గతంలో ఎప్పుడు లేని విధంగా సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి చేసి చూపించాం. ఇంకా అద్భుతంగా తీసుకెళ్లే విధంగా మేము కార్యక్రమాలు చేస్తాం. ఎక్కడా లోటు ఉండదు. ఆయనకి వెన్నుపోటు ఎవరిని, ఆయనే కదా ప్రజల్ని ఆ విధంగా చేశారు కాబట్టి ప్రజలు ఆ సమాధానం చెప్పారు. కాబట్టి వాళ్ళు కోరుకున్న విధంగా జరగడం లేదు కాబట్టి వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. దాన్ని చిత్రీకరించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఇది రాజకీయానికి సంబంధం అయిన విషయం ఆయన ఈ సందర్భంలో మారాల్సిన పరిస్థితి లేదు. ప్రజలు మాకు 5 సంవత్సరాలు మాకు పరిపాలించమని అవకాశం కల్పించాం. అద్భుతమైన పరిపాలన అందిస్తాం. ఒక సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి ఎక్కడ కూడా కొరత లేకుండా ప్రజలకి అన్ని విధాలుగా మా కూటమి ప్రభుత్వం నిలబడుతుంది.